ఎస్ ఓకేనండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం చాలామంది అభ్యర్థులు వాట్సాప్లలో వైరల్ అవుతున్నటువంటి ఈ మెసేజ్ని చూపించి సార్ మాకు మెసేజ్ రాలేదు, మాకు మెసేజ్ రాలేదు, మాకు మెసేజ్ రాలేదు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతోంది. అదేవిధంగా మరి ఏపీడిఎస్సి 2025 హిందీ అభ్యర్థులు రెడీగా ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏంటి, అదేవిధంగా ఏ తేదీన ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండవచ్చు అన్న దాని గురించి ఒక అంచనా మేరకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మరి కంగ్రాచ్యులేషన్స్ కుమార్, యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఏ సోషల్ ఇన్ కేటగిరీ of BCB. Please attend for verification on 23/8/2025 along with original certificates, 2 sets of Xerox with attested at Nagaya Kalakshetram Chittur DO అని చెప్పేసి ఈ మెసేజే కంప్లీట్గా ఫేక్ అండి. సో ఇది ఏదో వస్తే ఒకరిద్దరికి రావడం జరగదండి, వస్తే మొత్తం అందరికీ, ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది. ఇంకా ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం, 1-2 రోజులుగా పేపర్ న్యూస్లో కానీ వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో కానీ మరి మెరిట్ లిస్ట్ వదలకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్టే వదులుతామన్న ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అది కంప్లీట్గా రాంగ్ అండి. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిపినటువంటి డిఎస్సీలు అన్నింటిలో కూడా మెరిట్ లిస్ట్ వదిలే సెలక్షన్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఈ డిఎస్సీలో కూడా అలాగే జరుగుతుంది. లేదంటే చాలా న్యాయ వివాదాలకి చోటు ఇచ్చినటువంటి వారం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే ఈ మెసేజెస్ రావడం కానీ, లేదా సెలక్షన్ లిస్ట్ పెట్టడం కానీ, లేదా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రావాల్సినటువంటి అభ్యర్థుల లిస్ట్ పెట్టడం కానీ జరుగుతుంది. మరి ఈ అభ్యర్థులు ఏ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి మొదటగా చూద్దామండి. ఆధార్ కార్డ్, ఓకేనా, ఆధార్ కార్డ్. ఇక తర్వాత ఆధార్ కార్డులో ఏదైనా నేమ్ మిస్టేక్స్ ఉన్నా కూడా వెంటనే సరి చేసుకోండి. లేదంటే కనుక మీకు ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ వెరిఫికేషన్ అథారిటీతో మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ పైన రెగ్యులర్ మరియు ప్రైవేట్ అనే 2 పేర్లతో ఉంటుందండి. మరి రెగ్యులర్ అని ఉంటే స్టడీ సర్టిఫికెట్లు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనం వారికి చూపించవలసి వస్తుంది. అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లే. ఇక ప్రైవేట్ అని ఉంటే రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఈ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనం ఆ జిల్లాలో ఉన్నట్లుగా, ఆ మండలంలో ఉన్నట్లుగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఈ 2 కూడా తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెటే మన యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ని డిసైడ్ చేస్తుంది. ఇక తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే తీసుకెళ్ళండి, లేకున్నా అవసరం లేదు. మన హిందీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ కంపల్సరీ ఏమీ కాదు. ఇక తర్వాత డిగ్రీలో ఒక సబ్జెక్టుగా హిందీ కానీ, లేదా మధ్యమ విశారద కానీ, లేదా ప్రవీణ కానీ, లేదా విద్వాన్ కానీ, ఈ 4 ఏది ఉన్నా కూడా సరిపోతుంది. లేదా ఎంఏ హిందీ ఉన్నా కూడా సరిపోతుంది. అయితే తప్పకుండా వీటికి సంబంధించిన ఓడి మధ్యమ విశారదకి ఓడి వస్తుంది, ప్రవీణకి వస్తుంది, విద్వానికి వస్తుందండి. సో మరి కంపల్సరీగా వీటికి సంబంధించిన ఓడి తీసుకోవాలి. ఇక తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ మార్క్ లిస్ట్ అండి. మరి ఈ హిందీ పండిట్ ట్రైనింగ్ మార్క్ లిస్ట్ పైన ఎవరికైతే ఫోటో రాలేదో వారికి ఖచ్చితంగా ఈ ఓడి అనేటటువంటి అందజేసి ఉంటారండి. హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పైన ఫోటో ఉంటే ఓడి రాదు, ఫోటో లేకుంటే ఓడి వస్తుంది. ఇది బాగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇక తర్వాత టెట్, మీకు హైయెస్ట్ టెట్ స్కోర్ వచ్చినటువంటి టెట్ స్కోర్ కార్డు కావాలి. తర్వాత మీరు అప్లై చేసిన డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఉండాలి. తర్వాత డిఎస్సి స్కోర్ కార్డు, మరి కొద్ది రోజుల తర్వాత ర్యాంక్ కార్డు కూడా విడుదల చేస్తాడు. గతంలో అయితే ర్యాంక్ కార్డు కూడా విడుదల చేసేవాళ్ళు. మరి ఇప్పుడు స్కోర్ కార్డ్ అయితే అందరికీ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్స్ వెబ్సైట్లో ఉన్నాయి. వారికి కొంతమందికి మెసేజెస్ కూడా పంపించారు. దాన్ని క్లిక్ చేసి మన స్కోర్ కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైనటువంటిది క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత మరి ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్. కొంతమంది దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఓసీ
కాపు అని, ఓసీ రెడ్డి అని, ఓసీ బలిజ అని, ఓసీ, సో రకరకాల ఓసీ సర్టిఫికెట్లు కూడా ఇష్యూ చేస్తున్నారు. అది ఉన్నా అది కూడా తీసుకెళ్ళండి. వాటితో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. ఇక పిహెచ్సి సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఇక తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, సో వీటిని కూడా తీసుకెళ్ళాలి. ఇక తర్వాత వీటన్నింటినీ 3 సెట్లు జిరాక్స్ చేయించి అటెస్టేషన్ చేయించాలి. ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ చేత, అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సో ఏదైనా గెజిటెడ్ హోదా కలిగినటువంటి వారి చేత ఈ 3 సెట్ల పైన మరి అటెస్టేషన్ చేయించండి. ఎందుకంటే గతంలో మరి ఒక సెట్ జిరాక్స్ కాపీ డిఈఓ ఆఫీస్లో, ఒకటి డిప్యూటీ డిఈఓ ఆఫీస్లో, ఒకటి మనం ఏ స్కూల్లో అయితే పని చేయబోతున్నామో ఆ స్కూల్లో పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ దగ్గర రెడీగా 3 సెట్ల జిరాక్స్లు ఉండాలి. ఇక తర్వాత 3 ఫోటోలు కూడా, ఎందుకంటే మన అపాయింట్మెంట్ ఆర్డర్ పైన మరి అతికించడం కోసం 3 ఫోటోలు కూడా అవసరమవుతాయండి. ఇవి మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికెట్ల వివరాలు. ఇక మరొక్కసారి మరి హిందీ అభ్యర్థులకు తెలియజేస్తున్నాను, ఇలాంటి ఫేక్ న్యూస్ కాకుండా అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పటికీ కూడా మీరు సందర్శిస్తూ ఉండండి. మరి ఇదండి మీకు కనిపిస్తున్నటువంటిది, ఇది అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్లో ఏవి అప్డేట్ న్యూస్ అయితే లేదు. మనకి క్లియర్గా గమనించినట్లయితే చూడండి, పైన స్క్రోల్ అవుతూ ఉంది. సో ఏమని అంటే, ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా, క్లారిఫికేషన్ టు క్యాండిడేట్స్. మరి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ న్యూస్ అయినా ఫేక్ న్యూసే అని చెప్పేసి మరి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరిగిందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు మాటిమాటికి వాట్సాప్ చూడడం కంటే ప్రతిసారి ఈ యొక్క మన అఫీషియల్ వెబ్సైట్ ఏపీడిఎస్సి వెబ్సైట్ని చూస్తూ ఉండండి. అందులోనే మీకు అధికారికంగా ఏ వార్త అయినా కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో అంతా కూడా ఫేక్ న్యూసే కలవరపరుస్తూ ఉంటాయి. మరి అభ్యర్థులందరికీ కూడా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.